నాయనమ్మా ఏం చేస్తున్నావు? కూర చేస్తామ్మా. ఏం కూరని? ఉలవల సారు. ఉలవల చారా? ఏమేమి వేసినావు అలా ఇప్పుడు? ఉల్లిగడ్డ వేసిన, కరివేపాకు వేసిన, పచ్చికాయలు వేసిన, చింతపండు వేయాలి, అల్లం వెల్లిపాయ వేయాలి, టమాటా వేయాలి, కారం వేయాలి, టమాటా వేసినాక కారం వేయాలి, ధనియాల పొడి వేయాలి. టమాటాలు కూడా చార్లకేనా? సారు చింతపండు వేయాలి. అవి మంచిగా కారం అన్నీ ఉడికినాక చారు వేసి ధనియాల పొడి కొత్తిమీర వేసి దించాలి. ఏది నీ ఉల్వ చారు ఏది మరి? ఏడుందా? ఈ ఉల్వ చారు, ఇవి ఉల్వలు కందులు ఉడకబెట్టినావా? చేస్తేనే ఇంత ఇంత అయిపోయి చూడుతా చీకటి. నాకు చీకట్టే చేయొచ్చు. నేను ఊరికైనా అంటాను రోజు, కానీ చేయనైతే చెయ్యాలి. అల్లం వేస్తున్నావా? చారు పోస్తావా తాలింపులో? టమాటా వేసినాక ముందు చారు పోస్తావా? తర్వాత టమాటాలు విసుకుతావా అట్లనే వేస్తావా? చింతపండు వేసి పిసుకుతావు కదా నువ్వు టమాటాలల్లో. ఇప్పుడు ఏం వేస్తలేవు అట్ట? మార్చినవా మళ్ళా? నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లే చేసేదాన్ని కదా. టమాటా చింతపండు పిసికి పోయేటప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది నువ్వు ఉల్వ చారు చేస్తే ఖరాబ్ కాకుండా? ఖరాబ్ కాదు కదా, మంచిది కదా ఆరోగ్యానికి ఇది. ఉల్వ చారు ఎవరెవరు తినొచ్చు చెప్పు? ఆపరేషన్ అయిన వాళ్ళు, ఇంకా చెప్పు ఎవరెవరు తినాలో, ఎవరెవరు తింటే మంచిదో? బాలింతలకు మంచిది కదా. ఉల్లిగడ్డ మంచిగా ఉడకాలి నూనెలో. ఉడికినాక అల్లం వెల్లిపాయ వేసినాక ఇంకా టమాటా వేసి ఇంకా కారం వేసి కలగలిపి టమాటా ఇంకా పని ఉండదు.
ఇంకా అయిపోయాలి. ఉడికితే చారు వస్తే మసాలా పెడితే అయిపోతుంది.